ఈరోజు పిల్లలకి సాంబార్ 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 చేస్తున్నాను అండ్ అలాగే ఇడ్లీ. సో ఈరోజు సాంబార్ ఇడ్లీ చిన్న గణపయ్యలకి సాంబార్ ఇడ్లీ చేస్తున్నాను. పిల్లలు మాత్రమే, పెద్దలు కూడా తినచ్చు, పిల్లలకి మాత్రమే చేస్తున్నాను. సో ప్రాసెస్ అంతా దీనికోసం నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. లైక్ క్యారెట్, మునక్కాడ, ఆనియన్స్, బ్రింజాల్, ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ తీసుకుని వాటర్లో ఫస్ట్ నేను అవన్నీ మరగబెట్టుకున్నాను. దాని తర్వాత కోకోనట్ తీసుకుని కట్ చేసుకున్న పప్పు ముందుగానే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ నీళ్ళు మరిగిన తర్వాత ఈ పప్పును తీసి ఈ సాంబారు వెజిటేబుల్స్ ముక్కలున్న వాటర్లోకి వేసేసుకున్నాను. అది బాగా కలిపినంత వరకు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే అలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే బాగా కలుస్తుంది పప్పు. సో వెజిటేబుల్స్ ఇవి కూడా సెపరేట్గా చేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది. ఇదిగో ఇది సాంబార్. దాని తర్వాత ఈ ముద్ద ఏంటి అనుకుంటున్నారా, ఇది కోకోనట్ ప్లస్ సాంబార్ పౌడర్ని కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకున్నాను అనమాట. అది వేసిన కాసేపటికి ఇదిగో ఇంత చక్కగా మంచి కలర్లోని మనకి కనిపిస్తుంది, చూసారా? ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పులోని పసుపు, పప్పు, ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాం కాబట్టి పసుపు నేను వెజిటేబుల్స్ ఏదైతే మరగబెట్టానో ఆ వాటర్లో అయితే పసుపు వేయలేదన్నమాట. సో పప్పు వేసిన తర్వాత కొబ్బరికాయ, సాంబార్ పౌడర్ మిక్స్ కొట్టిన తర్వాత ఇందులో వేసేసుకున్న కాసేపటికి ఇంత చక్కని కలర్తో వస్తుంది. సో సాంబార్ రెడీ. టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అదిరిపోయింది అంతే. సబష్